హాయ్ హలో నమస్తే. అర్నబ్ గోస్వామి మీద ఆంధ్రప్రదేశ్లో నాయన ఎన్ని ఎన్ని థంబ్నెయిల్లు చూశాను. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి మీద అటాక్ చేసిన అర్నబ్ గోస్వామి, లోకేష్ని తాట తీసిన అర్నబ్ గోస్వామి, టీడీపీని అటాక్ చేసిన అర్నబ్ గోస్వామి, ఇవన్నీ కూడా చూస్తున్నా. చాలా చూశాను నేను థంబ్నెయిల్స్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అతను లోకేష్ గారిని తిట్టినటువంటి ఆ క్లిప్ నేను కూడా ప్లే చేశాను. ఓకే, బట్ కాకపోతే కొద్దిగా డీప్గా స్టడీ చేస్తే నాకు ఎక్కడో తేడా కొట్టింది. ఏం తేడా కొట్టిందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎవరు? అది అర్నబ్ గోస్వామి ఆయన ఎవరు? మినిస్టరా, హోమ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? ఎందుకు అతని స్టేట్మెంట్? అతను ఒక టీవీ రన్ చేసుకునేటువంటి ఒక యాంకరు. ఇప్పుడు ఆ యాంకర్ చేసిన స్టేట్మెంట్కి ఏంటి ఎంత హైప్ ఏంటంటున్నా. రోజు సాక్షి వాళ్ళు రోజు తిడుతున్నారు లోకేష్ గారిని, దానికి ఏమి ఎప్పుడు హైప్ రాలేదే. సాక్షి ఈశ్వర్ అటాక్ చేశాడు, సాక్షి ఈశ్వర్ లోకేష్ని దుమ్ము దులిపాడు, దాని మీద ఎవరు చర్చ పెట్టలేదే. ఒక అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి పెట్టితే లోకేష్ గారిని తిడితే అంత హైప్ ఏంటంటున్నా ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియాకి. అతను ఒక యాంకర్ టీవీ ఛానల్కి, హీ జస్ట్ అన్ యాంకర్ అండి. దానికి అంత హైప్ ఎందుకు మీ తెలుగు ఛానల్స్ అనేది నాకు తెలియదు. సరే పోనీ అతనేమన్నా ఒక మంచి మంచి పేరున్నటువంటి నిబద్ధత 100% ఫ్యాక్ట్ రాస్తాడు, హిందూ న్యూస్ పేపర్ లాంటిది, లేదంటే ఏదో ఇంటర్నేషనల్ జర్నల్ ఉన్నట్టుగా రాస్తారంటే కాదు. ఇతను పెట్టేవన్నీ కూడా వన్ సైడెడ్ డిబేట్లు ఇతను పెట్టేవి. ఇప్పటి వరకు ఇతను పెట్టిన డిబేట్స్లో 50% ఆన్ అపోజిషన్ పెట్టాడు, 50% డిబేట్స్ అటాకింగ్ అండ్ అపోజిషన్. ఇంతవరకు ఇతను పెట్టినవి. ఇంతవరకు ఒక్క డిబేట్ కూడా మోడీ గారి మీద ఆల్మోస్ట్ 1-2 పెట్టుండవచ్చేమో, చాలా తక్కువ, అంటే 0 లెక్కన 0 పెట్టాడు మోడీ మీద ఇతను డిబేట్స్. ఒకవేళ పెట్టిన రాహుల్ గాంధీ మీద ఎలాంటి డిబేట్లు పెడతారంటే, అరే కహా భాయ్ రాహుల్ గాంధీ, కహా భాయ్ అమెరికా మే హీ స్లీపింగ్ ఇన్ ద అమెరికా, వేర్ ఈస్ రాహుల్, అట్లా మాట్లాడతాడు రాహుల్ గాంధీ మీద. మోడీ గారి మీద, మోడీ సాబ్ ఐసా మతకా నైసా వాయిస్లో తేడా ఉంటుంది అతను. అండ్ దట్స్ వాట్ ఐ సే దట్. అతనికి ఏంది అతను అంత హైప్? అతను ఏమన్నా ఇదే అంటే తీసుకొచ్చి మీరు మీడియా ముందు తెలుగు ఛానల్ ఆయన హైప్ చేయడానికి అతన్ని అర్నబ్ గోస్వామిని బేసికల్లీ ఈజ్ వన్ సైడెడ్ జర్నలిస్ట్. ఓకే, టోన్లో కూడా ఫ్రీక్వెన్సీలో తేడా ఉండిద్ది అతనికి, అపోజిషన్కి ప్లస్ మోడీ గారికి చూసింది దాంట్లో. పోనీ అవుట్కమ్ ఏమని చూస్తే ఏముంది, అతనికి టీఆర్పీ రేటింగ్ కోసం సెన్సేషన్ చేస్తాడు, గట్టిగా మాట్లాడతాడని చెప్పి అతనికి ఒక పేరు ఉంది సెన్సేషన్ కోసం. ఇప్పుడు ఏది అపోజిషన్ సంబంధించిన టాపిక్స్ వచ్చినాయి అనుకోండి, అసలు గట్టిగా మాట్లాడతాడు. మీ వల్ల జరిగింది, మీరెంత దేశద్రోహులు అన్నట్టు గట్టిగా మాట్లాడతాడు సెన్సేషన్ కోసం. అదే కొద్దిగా గవర్నమెంట్లు అక్కడక్కడ తప్పు జరిగితే అది పాకిస్తాన్ వాళ్ళు కుట్రా, బంగ్లాదేశ్ వాళ్ళు కుట్రా, అతను చేసేటువంటి డిబేట్లు ఇవి గవర్నమెంట్కి సంబంధించి. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నారా లోకేష్ గారిదే. అటాక్ చేశాడు నారా లోకేష్ గారిని, కంప్లీట్గా అటాక్ చేశాడు నారా లోకేష్ని. ఒక్క మాట భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనలా. కానీ యాక్చువల్గా వీళ్ళే ఇప్పుడు ఎవరైతే లోకేష్ని విమర్శిస్తున్నారో వాళ్ళే ఏమంటున్నారు, కమాన్ ఒక 1 పాయింట్, వాళ్ళు లోకేష్ని విమర్శించే వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే లోకేష్కి ఏమి సంబంధం, ఏవియేషన్ మినిస్టర్కి లోకేష్కి ఏం సంబంధం అని అందెవరు? ఏవియేషన్ మినిస్టర్ అర్నబ్ గోస్వామి అన్నాడు కదా, లోకేష్కి ఏం సంబంధం అయినప్పుడు, నిజంగా లోకేష్కి సంబంధం లేనప్పుడు మరి ఎవరికి సంబంధం? మోడీకి సంబంధం. ఆ సంగతి మర్చిపోయాడు అర్నబ్ గోస్వామి. ఏవియేషన్ మినిస్టరు లోకేష్కి సంబంధం లేనప్పుడు మరి ఎవరికి సంబంధం? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం. హీఈస్ అన్ ఏవియేషన్ మినిస్టర్, దెర్ ఈస్ ఎ ప్రైమ్ మినిస్టర్, the aviation minister, all the ministers has to work under the directions of the prime minister. If this minister does the mistake, and the mistake of the prime minister, right? He never spoke a single word on prime minister attacking Nara Lokesh, Arnab Goswami. Not a single word he told on so far on the prime minister, but he's attacking Nara Lokesh and aviation minister. Okay, I think some planned
సంథింగ్ సెలెక్టివ్ అని నేను అనుకుంటాను. అది బేసికల్లీ అతను స్ట్రక్చరల్ బయస్ చేస్తాడు. అతని డిబేట్ల మొత్తంలో బేసికల్లీ స్ట్రక్చరల్ బయస్ చేసి కాంగ్రెస్లో తుడికే గ్యాంగ్, నాకు అర్బన్ నక్సలు, ఇది ఇట్లాంటి పదాలు అంటాడు. అపోజిషన్ ఇండియా బ్లాక్ వాళ్ళని ఏమంటు ఎన్డీఏ బ్లాక్ వాళ్ళని ఏమంటు జనరల్గా. ఓకే, ఇతను బేసిక్గా ఇతను టీవీ ఛానల్ ఒక బీజేపీకి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్, ఇప్పుడు చంద్రశేఖర్ ఉన్నారు కదా, రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నాడు. రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ మినిస్టర్ ఉంటాడు, ఇప్పుడు కూడా యూనియన్ మినిస్టర్. అతను పెట్టాడు యాక్చువల్గా రిపబ్లిక్ టీవీ స్టార్టింగ్లో. అప్ టు 2017లో పెట్టి 2019 వరకు రాజీవ్ చంద్రశేఖర్కి స్టేక్ ఉంది. ఐ థింక్ ఆ తర్వాత మరి ఇతనే తీసుకున్నట్టున్నాడు మొత్తం, మనకైతే తెలియదు. బట్ ఒరిజినల్లీ ఈ ఛానల్ పెట్టింది బీజేపీ అతను. కాబట్టి అందుకే ఇతను ఒక యూట్యూబర్ ఉంటాడు రవీష్ కుమార్, జర్నలిస్ట్ రవీష్ కుమార్. ఈ జర్నలిస్ట్ రవీష్ కుమారు ఏమంటారు గోడీ మీడియా అని చెప్పి ఫస్ట్ టైం ఇతనికే పేరు పెట్టింది. గోడీ మీడియా అని పెట్టాడు ఇతనికి పేరు. ల్యాప్డాగ్ మీడియా. గోడీ మీడియా అంటే ఇక్కడ మన ఒళ్ళో కూర్చున్నటువంటి కుక్క పిల్ల అని అర్థం అనమాట. అది ఆ పేరు పెట్టారు గోడీ మీడియా అని చెప్పేసి. ఇతనికి ఫస్ట్ పెట్టింది రవీష్ కుమార్. అక్కడి నుంచి అలా గోడీ మీడియా అని చెప్పి అన్ని ఛానల్కి బాకింది. ఓకే, సో ఇతను బేసికల్గా ఎల్లీస్ మీద అటాక్ చేస్తాడు తప్ప మెయిన్ మోడీ గారి మీద, ఆ టీం మీద, బీజేపీ మీద అటాక్ చేయడు ఇతను. అర్నబ్ గోస్వామి ఇతను బేసికల్గా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి టీఆర్పీ డ్రివెన్ ఛానల్. ఇప్పుడు అతన్ని తెలుగు ఛానల్ ఏందని మీరు హైలైట్ చేసేది అతన్ని. అదే నేను అంటున్నా. ఇప్పుడు సాక్షిలో ఈశ్వర్ రోజు తిడతాడు లోకేష్ని. అది సెన్సేషన్ ఎందుకు కాలేదు? ఇతను అన్నది ఎందుకు సెన్సేషన్ అవుతుంది? ఓకే, సరే, ఎనివే ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. అసలు ఏంటిది, దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు లోకేష్ ఒక్కడితే అంటే ఏవియేషన్ మినిస్టర్, ఇంక లోకేష్కి సంబంధం లేదు. వాళ్ళే చెప్పారు లోకేష్కి సంబంధం లేదు. లోకేష్ ఈజ్ అవుట్ ఆఫ్ ది టాపిక్. రామ్మోహన్ నాయుడు, మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఒక్కడితే ప్రాబ్లం అయింది. ఈ యొక్క ఏవియేషన్ మినిస్టర్ ఇదేదైతే ఇండిగో క్రైసిస్, దానికి ఓన్లీ మినిస్టర్ ఒక్కడే రెస్పాన్సిబులా? ఎవరు దానికి రెస్పాన్సిబుల్? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ లేదా? కేంద్ర గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ లేదా? ఇప్పుడు ఇండిగోకి మొత్తం ఎయిర్లైన్స్ మొత్తం మూసేశారండి. మొత్తం మూసేసి 2 మిగిలినాయి. ఇండిగో 63% షేర్, ఎయిర్ ఇండియా 13.6% షేర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండిగో ఎయిర్లైన్స్ 63% మార్కెట్ షేర్ అండ్ 13.6%. ఈ రెండు తప్పితే ఇంకేం లేవు. దిస్ ఇస్ డియోపలి అండి. అసలుగా అది ఇది మన డెమోక్రటిక్ కంట్రీలో, ఈ భారతదేశంలో క్యాపిటలిస్టిక్ కంట్రీలో కూడా కనీసం 10-15 కంపెనీ మొత్తం చంపుకుంటూ వచ్చి ఇద్దరే మిగిలారండి. ఒక్కడ కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించారు. నరుకుంటా చివరికి ఒక్కడు మిగులుతాడు కదా. ఆ ఒక్కడు కాదు, ప్రస్తుతానికి ఇక్కడ జరిగింది. వీళ్ళందరూ నరుకుంటా పోతే ఇద్దరు మిగిలారు. చివరికి ఇండిగోనో ఎయిర్ ఇండియా మిగిలింది. ఈ డియోపలిని చేసింది ఎవరండి? ఎవరు? రామ్మోహన్ నాయుడు చేశాడా? ఈ డియోపలి మార్కెట్ని ఏవియేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి రామ్మోహన్ నాయుడు దీనికి కారణం, డియోపలికి తీసుకురావడానికి కారణం అతను కాదు కదా. మరి వాళ్ళని అడగకుండా ఏంది వీళ్ళ మీద పడేది ఏంది? ఈయన మెయిన్ క్యాండిడేట్ని అడగకుండా, డియోపలికి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ని అడగకుండా రామ్మోహన్ నాయుడు అంటే అతను ఏం చేస్తాడు? అతను మినిస్టరు. అతను ఏం చెప్పిన మోడీ గారు చెప్పే చేయాలి కదా. ఓకే, సో ఇది ఐ థింక్ సంథింగ్ ప్లాన్డ్ అటాక్ ఆన్ రామ్మోహన్ నాయుడు జస్ట్ టు డైవర్ట్ బ్యాడ్ నేమ్ టు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పి డైవర్ట్ చేయడానికి ఇతను రామ్మోహన్ నాయుడిని బలి చేశారు. ఇప్పుడు అంతే, కేవలం మోడీ గారి మీద చెడ్డపేరు రాకుండా ఉండటానికి రామ్మోహన్ నాయుడిని బలి చేశారండి, అంతే వీళ్ళందరూ కలిసి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎక్స్ట్రాడినరీ లీనియన్స్ టు ఇండిగో డోనర్స్, ఇండిగో ప్రమోటర్స్. ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్స్పోర్టేషన్లో బిగ్గెస్ట్ బయర్స్ వాళ్ళు. ఎలక్టోరల్ బాండ్స్ ఎంతంట చాలా కొన్నారట. ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్స్ కొంత ఇండిగో వాళ్ళే. ఎవరి దగ్గర నుంచి? బీజేపీ నుంచి కొన్నారు. మీరు వెళ్ళి చూసుకోండి కావాలంటే. ఫైనాన్షియల్ ప్రాక్సిమిటీ గవర్నమెంట్ గ్రాంటెడ్ ఇండిగో 2-year FDTL ఇంప్లిమెంటేషన్ 2023లో ఇస్తే
వాళ్ళు ఎక్కువగా అదే సంవత్సరంలో ఇది కొన్నారు, ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రామ్మోహన్ నాయుడుదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళదా, మోడీ గారిదా? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఓకే, డీజీసీఏ నాయుడుస్ మినిస్ట్రీ ఎవరు? ఇప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు మినిస్ట్రీ ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి? ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి? లోకేష్ కాదు కదా, అతనే అన్నాడు కదా అర్నబ్ గోస్వామి, లోకేష్కి ఏం సంబంధం అని. లోకేష్కి సంబంధం లేదు. ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి? అతను పిఎంఓకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కదా అతను రిపోర్ట్ ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అతను రిపోర్ట్ చేస్తాడు డైలీగా. మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మరి ఏమంటే తేడాలు వచ్చేస్తున్నాయి, ఇది కొలాప్స్ అయ్యిద్ది అని చెప్పి ఎందుకు చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు? ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మోరోవర్ కోయిలేషన్, ఇది కోయిలేషన్ పాలిటిక్స్ ఉంది. ఆఫ్ కోర్స్ బీజేపీ జనరల్గా ఇట్లాంటి ఎలియన్స్ని మరి ఏమని మరి వీళ్ళని బ్యాడ్ చేసి వీళ్ళు ఎలియన్స్ నుంచి బయటికి పంపించడానికి ప్లాన్ అయితే ఏం కనిపించట్లేదులేండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అటాక్ చేయలేదు లోకేష్ని, ఒక జర్నలిస్ట్ అటాక్ చేశాడు. ఓకే, ఒకవేళ బీజేపీ వాళ్ళు అటాక్ చేసి ఉంటే సరే పోనీ అతన్ని కోయిలేషన్ నుంచి బయటికి నెడతానికి ట్రై చేస్తున్నారేమో అనుకోవచ్చు. బట్ అది బీజేపీ వాళ్ళు అటాక్ చేయలేదు, వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఎవరు? ఒక జర్నలిస్ట్ అటాక్ చేశాడు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి అతను కేవలం మనం ఓన్లీ రామ్మోహన్ నాయుడిని బ్యాడ్ చేసి ప్రభుత్వంది ఏం తప్పులేదు, మోడీ గారిది ఏం తప్పులేదు, గవర్నమెంట్ది ఏం తప్పులేదు, ఎన్డీఏ గవర్నమెంట్ది ఏం తప్పులేదు, కానీ కేవలం ఒక మినిస్టర్ తప్ప సెట్ అవుతాయి. సో అది కాదు, ఇదంతా కూడా సెలెక్టివ్గా అర్నబ్ గోస్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మోడీ గారిని ఏమన్నాడు? అతను మోడీ గారిని తిట్టేటువంటి జర్నలిస్ట్ కాదు అతను. అందుకే వాళ్ళని గోడీ మీడియా అనేది. ఈ గోడీ మీడియాలోకి మన తెలుగు మీడియా ఛానల్స్ కూడా చాలా జాయిన్ అయినాయి. ఎందుకు జాయిన్ అయినో తెలియదు. ఓకే, అతను ఏమంటలా ఇది ఛానల్ అతను ఎవరు మరి? ఈ తమిళ పెట్టింది ఎవరు? నాకు ఇది కూడా గోడీ మీడియాగా అనిపించింది. లోకేష్ని ఉతికారేసిన అర్నబ్ గోస్వామి నేషనల్ మొత్తం హాట్ టాపిక్. ఇది తమిళ ఏం కనపడతాయి, ఈ ఛానల్ ఎవరిదో. ఓకే, ఇట్లాంటి చాలా చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా గోడీ మీడియాగా తయారయ్యారు. వీళ్ళంతా యూట్యూబర్స్ కూడా గోడీ మీడియా అయిపోయారు. ఇక్కడ తెలుగులో గోడీ మీడియా అయిపోయారు వీళ్ళంతా. నేనేమన్నా అంటే లోకేష్ గారిని మీరు విమర్శించొద్దంటలే, నారా రామ్మోహన్ నాయుడు గారిని విమర్శించొద్దంటలే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి ఎందుకు మోడీ గారిని మీరు విమర్శించట్లేదు? ఈ పాయింట్లో గవర్నమెంట్ మోడీ గారిది కదా, ఎందుకంటే ఎవరు చెయ్యరు. అదే చెప్తున్నా, వీళ్ళంతా గోడీ మీడియాకి సంబంధించినటువంటి మీడియా ఇది మొత్తం కూడా. ఓకే, ఇప్పుడు ఇతను మూడు సార్లు అటాక్ చేశాడు టీడీపీ మీద. ఫస్ట్ ఒక డిబేట్లో డిసెంబర్ 5వ తారీఖున ఏమన్నాడు? రామ్మోహన్ నాయుడికి లాంగ్ రోప్ ఎందుకు ఇచ్చారు? వై హ్యావ్ గివెన్ హిమ్ ఎ లాంగ్ రోప్? బికాజ్ ఈజ్ ఏ ఎన్డీఏ ఎలియన్స్ పార్ట్నర్, అందుకని మీరు అతనికి లాంగ్ రోప్ ఇస్తారా అని అన్నారు. యాక్చువల్గా పాలసీస్ ఫ్రేమ్ చేసింది ఎవరంటే రామ్మోహన్ నాయుడు. పాలసీస్ ఫ్రేమ్ చేసింది ఎవరు? ఏవియేషన్కి సంబంధించి పాలసీస్ ఫ్రేమ్ చేసింది ఎవరు? కాంట్రాక్ట్స్ ఇచ్చింది ఎవరు? ఫైనల్గా కాంట్రాక్ట్స్ ఫైనలైజ్ చేసింది ఎవరు? ఇదంతా ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్స్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా జరుగుతాయా? కాంట్రాక్టులు, పాలసీస్ చంద్రబాబు నాయుడు గారికి డిస్కస్ లేకుండా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ డిఓపైలకి పట్టుకొచ్చింది ఎవరు? ఈ ఏవియేషన్ మినిస్ట్రీ మొత్తాన్ని. ఎందుకు? వైఆర్ అటాకింగ్ అండ్ వన్ ఇండివిజువల్. అతను తప్పలేదని నేను అంటలా. హీ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ బికాజ్ ఈజ్ ద మినిస్టర్. హీ విల్ బి రెస్పాన్సిబుల్. లోకేష్ ఆల్సో విల్ బి రెస్పాన్సిబుల్. చంద్రబాబు నాయుడు గారు ఆల్సో విల్ బి రెస్పాన్సిబుల్. అలాంగ్ విత్ దట్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. వాళ్ళని అనకుండా వీళ్ళని ఎందుకు అంటున్నారా అనేది నా ప్రశ్న కదా ఇప్పుడు. ఓకే, క్వశ్చనింగ్ టీడీపీ లెవెల్. ఆఫ్ కోర్స్ నారా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ని మాత్రం అతను క్వశ్చన్ చేశాడు. అది నేను కూడా చెప్పాను. అతను ఆ మాట అంటే తప్పు. టీడీపీ అతను ఆడ కూర్చొని నేను లోకేష్ని అడుగుతాను, లోకేష్కి ఏం సంబంధం? లోకేష్కి ఏ సంబంధం? అది మోడీ గారికి సంబంధం ఉంది, లోకేష్కి సంబంధం లేదు. ఇతను కూర్చొని మా లోకేష్ చూస్తున్నాడు, వెరిఫై చేస్తున్నాడు, మోడిఫై చేస్తున్నాడు, ఆయనకేం సంబంధం? అతను చెప్పాల్సింది ఇదిగో మోడీ గారు వెరిఫై చేస్తున్నారు, మోడీ గారు చూస్తున్నారు,
ఆయన మొత్తం బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు, లేదంటే హోమ్ మినిస్టర్ గారు, లేదంటే మా ఎన్డీఏ హెడ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అది చెప్పకుండా ఇతను నారా లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారంటే అది గొడవ అయిపోయింది. అది తప్పు తెలుగుదేశం అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో ఇది అల్టిమేట్గా నేను అనేదంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యునైటెడ్గా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ దే మేక్ పాలసీస్ అండ్ ఆర్ డెసిషన్స్. దిస్ ఈజ్ ఎ పాలసీ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సూపర్విజన్ క్రైసిస్. సూపర్విజన్ క్రైసిస్ వేరు, యాక్సిడెంట్ వేరు. ఓకే, యాక్సిడెంట్ అయితే పైలట్ చేస్తాడు బై మిస్టేక్, ఆఫీస్ చేసిన మిస్టేక్, లేదంటే సరిగ్గా నీట్గా లేదు, క్లీన్గా లేదు, ఫండ్ రాలేదు, మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ. పాలసీ ఫెయిల్యూర్ బికాస్ intentionally you brought it down to the policy level. A policy failure is the government is responsible, not Rammohan Naidu alone. He is not only alone, government is also responsible for this particular issue. దాన్ని వదిలేసి ఎక్కడో ఎవరో ఒక ఇండియా బ్లాక్ అతను అఖిలేష్ యాదవ్ ఎవరో అంటే విన్నా నేను, ఇది అదానీ కోసం కావాలని దీన్ని ఎంత చేశారు, రేపొద్దున అదానికి ఇవ్వడానికి ప్రాజెక్ట్ ఇది మొత్తం ఇది ఫెయిల్ అయిపోయింది, ఇండిగో ఇక నష్టాల్లో వచ్చేసింది, ఇక రన్ చేయలేడు ఇతను అనగానే ఇప్పుడు అదాని వచ్చేస్తాను నేను కొంటానని. దీన్ని కూడా తన చేతిలో అంటే దేశం మొత్తం కూడా అదే డియోపాలీకి వచ్చింది, ఇంక మిగిలింది మోనోపలీనే. డియోపాలీ దాకా వచ్చారు, ఇంక మిగిలింది మోనోపలీలోకి తీసుకెళ్ళిపోతారు. దేశం మొత్తాన్ని మోనోపలీలోకి తీసుకెళ్తారు. మోనోపలీలోకి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైసింగ్ వేస్తారు. సమ్మగా ఉండి మీరు అదే ఇప్పుడు దేశంలో అందరికి ఇదే సమ్మగా ఉంది, ఆ సమ్మగా ఉండి నేను చూద్దాం. ఓకే, ఎంతవరకు ఇలా సమ్మగా ఎంజాయ్ చేస్తారనేది. ఇట్లాంటి సిస్టము పరిపాలన మీద ఎంజాయ్ చేస్తున్నటువంటి భారతీయుల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు ఎంజాయ్ చేసేవాడిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. బాధపడేవాడికి మన సలహా వచ్చారు, రే నువ్వు బాధపడుతున్నావు భయ్, నీకేమన్నా మా హెల్ప్ కావాలని. ఎంజాయ్ చేసేవాడికి మనం ఏం సలహా ఇస్తాము? ఇదే కావాలని ఓట్లేసి ఎంజాయ్ చేస్తున్నటువంటి భారతీయులను వదిలేద్దాం ఇంతటితో. థ్యాంక్ యూ, నమస్కారం.